ఈవిల్ డెడ్ బర్న్ సోహిలా యాకూబ్ లీడ్ గా సెబాస్టియన్ వానిషేక్ డైరెక్షన్ లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఓ యాక్సిడెంట్ లో తన భర్త చనిపోయాక మిగిలిన లాంఛనాలు పూర్తి చేయడానికని అత్తారింటికి వస్తుంది మన యాలిస్. తనంటే వాళ్ళ అత్తమామలకి ఇష్టం ఉండదు. కానీ తమ కొడుకుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక తన బిజినెస్‌లన్నీ తనే చూసుకుంటూ జీవితాంతం తాము చెప్పింది విని పడుండాలన్నట్టు వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ డ్రామా ఇలా సాగుతుండగా ఓ ప్రేతాత్మ వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఆవహించి దారుణంగా చంపడం మొదలుపెడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేతాత్మకు అసలు ఏం గావాలి? వీళ్ళని ఎందుకు చంపుతోంది? దాని నుంచి తప్పించుకోవటానికి యాలిస్ ఎలాంటి పోరాటం చేసిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. బానే ఉందనిపించింది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లాస్ట్ ఎంట్రీ 'ఈవిల్ డెడ్ రైజ్' అంత కాకపోయినా ఉన్నంతలో బానే ఎంటర్‌టైన్ చేసింది. దీన్ని హారర్ సినిమా అనే కంటే స్లాషర్ మూవీ అనొచ్చు. ఎందుకంటే ఇందులో భయపెట్టే సీన్‌ల కంటే ఒళ్ళు గగ్గురు పొడిచే వైలెంట్ సన్నివేశాలే ఎక్కువ. ఇందులో కథా కథనాలు చాలా సింపుల్‌గా ఉంటాయి. పెద్దగా సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు లాంటివేమీ లేకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, ప్రెడిక్టబుల్‌గా సాగుతది. ఓ ప్రేతాత్మకు ఓ ఫ్యామిలీ నుంచి ఏదో కావాలి. దానికోసం అది వాళ్ళందరిని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వెళ్తది. ఇంతే. ఫస్ట్ పావుగంట, 20 నిమిషాలు చూసి ఇదేదో మరీ రొటీన్ జెనరిక్ హారర్ మూవీలా ఉందిగా అనుకున్నా. కథ ఎప్పుడైతే అత్తారింటికి షిఫ్ట్ అవుతదో అక్కడి నుంచి సినిమాకి ఊపొస్తది. ఇక్కడ వచ్చే ఫ్యామిలీ లంచ్ ఎపిసోడ్ బాగా అన్‌కంఫర్టబుల్ గా ఉంటూ ఫుల్‌గా టెన్షన్ పెడతది. ఇక ఆ తర్వాత నుంచి ఒకదాన్ని మించి ఒకటి అనేలా హైలీ వైలెంట్ అండ్ క్రియేటివ్ కిల్స్ తో గోరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి విందు భోజనంలా సాగుతది. కార్ ఫైట్, హాల్‌లో వచ్చే ఫైట్, కిచెన్ లో ఫైట్, బాత్రూమ్ లో ఫైట్ అన్నీ చాలా క్రేజీగా డిజైన్ చేసుకున్నారు. కొన్ని సీన్స్‌కైతే వాంతొచ్చింది. ముసలోళ్ళిద్దరూ ముద్దు పెట్టుకునే సీను, మొహంలో మొహం పెట్టే సీను, బామ్మకి, కోడలికి మధ్య వచ్చే సీను యాహ్! అనిపిచ్చాయి. మధ్యలో బామ్మ క్యారెక్టర్‌తో కామెడీ కూడా చేయించారు. అదేం ఫోర్స్డ్‌గా ఉండదు. సిట్యుయేషనల్ కామెడీలానే ఉంటది. ఇక్కడ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా నాన్ స్టాప్ క్రేజీ వైలెంట్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో ఊపిరాడనివ్వకుండా సాగిపోద్ది. ఇక్కడ ఇల్లాజికల్ సీన్స్ అంటే ప్రతి హారర్ సినిమాలో ఉండే సీన్సే. చాలా వరకు ఆ ప్రేతాత్మ చేసే పనులన్నీ మనల్ని భయపెట్టాలని చేస్తున్నట్టే ఉంటాయి గానీ, పెద్దగా అర్థం పర్థం ఏముండదు. అలాగే ఆత్మకి మనుషుల్ని ఈజీగా ఏసేసే అవకాశం ఉన్నా, ఇప్పుడొద్దులే నెక్స్ట్ సీన్‌లో చూసుకుందాం అన్నట్టు బిహేవ్ చేస్తా ఉంటది. ఇవి మరీ ఆబ్వియస్‌గా లేకుండా ఉంటే బావుండేది. ఇక క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నా, రక్తపాతానికి లోటు లేకుండా సాగింది. కాకపోతే సినిమా అయ్యాక వేరే లెవెల్ వైలెన్స్ తప్ప అసలిందులో ఏముంది అనే డౌట్ అయితే వస్తది. కథా కథనాలు, క్యారెక్టర్స్ ఏవి కొత్తగా ఉండవు. స్టోరీ స్క్రీన్ ప్లేనా ఒక రకం. ఆ క్యారెక్టర్స్ అయితే మరీ జనరిక్ గా ఉంటాయి. లేజీలీ రిటన్ అని చెప్పొచ్చు. దీనికి తోడు భయపెట్టే సన్నివేశాలు కూడా ఎక్కువ లేకపోవడంతో సినిమా పర్లేదు అనే దగ్గర ఆగిపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. క్యాండేరియన్ డ్యాగర్, బుక్ ఆఫ్ డెడ్ తో పాటు ఈవిల్ బీయింగ్స్ ని వేటాడే సీక్రెట్ సొసైటీ ఏదో ఉందని కూడా రివీల్ చేస్తారు. కానీ వీటన్నిటిని పైపైన టచ్ చేసి వదిలేస్తారు. అన్ని ఇప్పుడే చెప్తారు. సీక్వెల్ చూడవా ఏంటి అన్నట్టు. ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నా వాటిని ఎక్స్‌ప్లోర్ చేయకపోవడంతో మోస్ట్‌లీ ఇది లాస్ట్ మూవీకి, నెక్స్ట్ రాబోయే సీక్వెల్ కి మధ్య ఫిల్లర్ లా అనిపించింది. బట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్లా అనొచ్చు. టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మూడీ క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దాదాపు సినిమా అంతా సింగిల్ లొకేషన్ లోనే జరిగినా మొనోటోనస్ ఫీల్ అయితే రాలేదు. కాకపోతే ఆ డ్రోన్ షాట్లే బాగా చిరాకు పెట్టాయి. ఏదో ఫస్ట్ టైం డ్రోన్ దొరికినట్టు తెగ వాడేశారు. ఇక ఎడిటింగ్ స్టైల్ బానే ఉంది. కొంచెం కొత్తగా ట్రై చేశారు. కొన్ని ట్రాన్సిషన్ షాట్స్ క్రేజీ ఉన్నాయి. ఇక ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. చాలా రియలిస్టిక్ ఎఫెక్ట్స్ తో వాంతులు తెప్పించారు. మొత్తంగా ప్రీవియస్ ఎంట్రీస్ లెవెల్‌లో కాకపోయినా వైలెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు పండగ చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు ఈ ఫ్రాంచైజ్‌కి ఫ్యాన్ అయితే మొహమాటం లేకుండా ఎళ్ళిపోవచ్చు. అది విషయం.